అదేంటంటే కీరవాణి గారు, ఎంఎం కీరవాణి గారు రాసినటువంటి పాటల్లో ఒక పాట. అదేంటంటే గాన ధ్వనించి శుభగానము, ఆ సాంగ్ ఒకటి. అది ఎలా అంటే చాలా మెలోడీ సాంగ్ అది. ఆ సాంగ్ ఎలా ఉంటుందంటే నేను ఒకసారి దాన్ని ట్రై చేస్తాను. గగనాన ధ్వనించే శుభగానము, పరలోక గీతాల సారాంశము. గగనాన ధ్వనించే శుభగానము, పరలోక గీతాల సారాంశము. యేసే కదా శాంతి సుధా, యేసే కదా శాంతి సుధా అని ఈ ఈ సాంగ్ ఎక్కువ పాడేవాడిని. ఆ తర్వాత ఇంకొక పాట ఏంటంటే ఇది, ఆ పాట ఏంటంటే కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసి పోదులే. కష్ట నష్టాలైనా కడగండ్ల ఈ జీవిని తోడు ఎడబాసి పోదులే అని ఈ సాంగ్. అంటే ఇలా ఇది. తర్వాత మన పిజెటి కుమార్ గారి సాంగ్స్ ఉన్నాయి. అదేంటే చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు మము నడిపిన దేవా స్తోత్రము, మము నడిపిన దేవా స్తోత్రము. దేవాతి దేవా రాజాతి రాజా. ఇలా అంటే ఇలాంటి మంచి మంచి సాంగ్స్ అనమాట. ఆ తర్వాత ఇవి మన గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, నిన్ను నేను గామాడేదని, ఇట్లా ఈ కొన్ని సాంగ్స్ చాలా మంచి మంచివి అనమాట ఉండేవి. ఈ సాంగ్స్ని ఏం చేశానంటే నేను నోటెడ్ ఉండేవి, నాకు నోటెడ్ ఉండేవి. ఈ సాంగ్స్ని పాడడానికి ఆ మీటింగ్స్ జరిగే బహిరంగ సభలు ఎక్కడన్నా జరగని వెళ్ళి వాళ్ళని అడుక్కొని వెళ్ళి వాళ్ళు పాడడానికి ఇచ్చేంత వరకు కూడా వదిలేవాడిని కాదు. ఆఖరికి వాళ్ళు లాస్ట్ ఎండింగ్ టైంలోనైనా సరే, క్లోజింగ్ సాంగ్ అయినా సరే అవకాశం ఇచ్చేంత వరకు అడిగేవాడిని. అంటే నాకు అంత ఆశ పాట పాడాలని. అలాంటి ఆశను దేవుడు నాలో పెట్టాడు కనుక నేను మా ఇంట్లో కుటుంబ ప్రార్థన అనేది లేకపోయినా కూడా ఏదో దేవుడు కృపను బట్టి, నాలో ఉన్నటువంటి ఆశను బట్టి నా ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తూ ఇప్పటి వరకు కూడా దేవుడు ఆయనలో